బావులు ఎండిపోయి పొలాలు ఎండిపోయి వరిసేను నాటేసుకుంటే పొలాలు ఎండిపోయి వాటర్ ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చిపోసుకుంటారు. వాటర్ ట్యాంకర్లతోటి నీళ్ళు తెచ్చిపోసుకుంటారు. పిల్లగాడు ఓ వీడియో చేసిండు. ఆ వీడియో నా దగ్గర లేదు కానీ బాగా వైరల్ అవుతూ ఉంది. అది 4,000 రూపాయల గురించి ఆశపడి తాత నువ్వు ఓటేస్తవి ఇవాళ 4 ఎకరాలు నిండిపోయాయి అని అన్నాడు. అర్థమైందా మీకు? 4,000 గురించి ఆశపడి తాత నువ్వు ఓటేస్తవి ఇక్కడ 4 ఎకరాలు ఎండిపోయాయి అంటుండు. ఇక నువ్వు ఆలోచన చేయరు, ఇక మీరే ఆలోచన చేయరు. ఇక బుడ్డ పోరడు ఉన్నాడు పిల్లగాడు, పట్టుమంటే 15 ఏళ్ళు కూడా లేవు. సో రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది. మీరు గమనించాలి. అంటే అన్నీ ఇప్పుడు నిన్న మనం కూడా చెప్పుకున్నాం. ఈ బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. అది మన అసెంబ్లీలో మన తెలంగాణలో మొట్టమొదటిగా ఇది ఇంప్లిమెంటేషన్ కాబోతా ఉన్నది అని చెప్పేసి చెప్పుకున్నాం. దాంట్లో కూడా దోకానే. ఎందుకు దోకానంటే గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మీరు ఎప్పుడైతే ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాల బిల్లు కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు పూర్తిగా మీరు ప్రస్తావించి దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినాక ఈ ఉద్యోగాలు కూడా మీరు రిలీజ్ చేస్తే ఇవాళ ఈ ఎస్సీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి ఓ గ్రూప్ 2 ఆఫీసరు గ్రూప్ 1 ఆఫీసర్గా అయ్యే అవకాశం ఉంటుండే. కానీ ఇవాళ లేకుంటే ఏం చేసేసారంటే పాత సిస్టాన్ని ముంగట తీసుకొచ్చి మీరు పెట్టేసారు. ఇక మీరు ఎప్పుడు వేస్తారు? మళ్ళీ ఈ సంవత్సరం వేస్తారా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు? లేదు. వచ్చే సంవత్సరం వేస్తారా? లేదు. ఎలక్షన్ల ముందు వేస్తారా? లేదు. ఇక మొత్తానికి ఒక జనరేషన్ మొత్తం ఆగం పట్టించారు అన్నట్టు. ఇప్పుడు మీరు జనరేషన్ మొత్తం ఆగం పట్టించారు. సగానికి సగం రాగవలసినటువంటి ఉద్యోగాలలో ఇప్పుడు మొత్తమే లేకుండా చేసేసారు. 200 పైచిలకు ఉద్యోగాలు రావాల్సినటువంటి అంశాలల్లో ఇలా 100కు పైగా అంత మాత్రమే 100 150 లోపట్ల వచ్చేటట్టుగా చేసేసారు. ఇది పరిస్థితి. సో ఎక్కడ చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని అన్నది క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. మీకు విద్యార్థుల విషయంలో కావచ్చు, ప్రవేశపెట్టే బిల్లులో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజల విషయంలో కావచ్చు, లేకపోతే రైతాంగం విషయంలో కావచ్చు, హైడ్రా తీసుకొచ్చి మీరు గూలగొట్టినటువంటి ఇండ్ల విషయంలో కావచ్చు, ఎక్కడ లేదు అననే వినిపిస్తూ ఉంది ప్రజల నాడి నుంచి, ప్రజల గొంతు నుంచి. దయచేసి మీరు ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనివల్ల చాలా మైనస్ అవుతూ ఉన్నది. ఏరుకోరి తెచ్చుకున్న ఆయన ఎగిరెగిరి తన్నట్టు అయిపోతూ ఉన్నది మీరు చేసేటటువంటి కార్యాచరణ వల్ల, మీరు చేసేటటువంటి పద్ధతుల వల్ల. ఇక్కడనేమో అసెంబ్లీలో అది ఊట్ పాట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి బంద్ చేయరు. ఏమన్నా చూడు నువ్వు, నేను 1కి 2 సార్లు ఆలోచించిన. ఎవరు నడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పు అయింది, అప్పుల కుప్ప అయింది, అప్పుల కుప్ప అయింది అని అంటారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతున్న భయ్, సరే అప్పు చేసిండు దానికి కాదనడానికి లేదు. కానీ 10 ఏళ్ల కింద ఉన్నటువంటి ఎకరా భూమి విలువ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది? 10 ఏళ్ల కింద తెలంగాణ హైదరాబాద్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? 10 ఏళ్ల కింద ఉన్నటువంటి రైతు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎట్లున్నాడు? 10 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు పరిస్థితులు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నాయి? 10 ఏళ్ల కింద ఉన్నటువంటి నీళ్ళ సమస్యలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? 10 ఏళ్ల కింద కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఉండనా, ఇప్పుడు ఎట్లున్నది? 10 ఏళ్ల కిందట పెన్షన్లు 200 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 2,000 రూపాయలు అయినాయి. ఇవన్నీ అయినప్పుడు అప్పులు ఎట్లా కావు? అప్పులైనాయి. మీకు తెలుసు అప్పులైనాయి అన్న విషయాన్ని ఎంత చెప్తారో ఈ విషయాలను కూడా చెప్తే బాగుంటుంది. అవును కదా, మీరు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలగాలి. అప్పులు జరిగినాయి. ఇక్కడ పప్పు కూర కూడా తినబెట్టారు కదా తెలంగాణ ప్రజలకు.